ఐఐటీలో సీట్ వస్తే జీవితం సెటిల్, మంచి జీతం, మంచి కంపెనీ, ఫ్యూచర్కి గ్యారంటీ. ఇన్నాళ్ళు భారతీయ మధ్యతరగతి నమ్మిన ఫార్ములా ఇదే. కానీ ఇప్పుడు ఆ ఫార్ములా ఎదురు తిరుగుతోంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థుల్లో కూడా చాలా మందికి క్యాంపస్ ప్లేస్మెంట్ దక్కడం లేదు. మరోవైపు ఇంజనీరింగ్ చదవకుండానే లక్షల రూపాయలు ఆదాయం సంపాదిస్తున్న యువత సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపుతున్నారు. అసలు సమస్య ఐఐటీలో ఉందా, డిగ్రీలో ఉందా, లేక మన ఉన్నత విద్యా వ్యవస్థ ఉద్యోగ మార్కెట్ మార్పులకు వెనకబడిపోయిందా? భారత్లో ఉన్నత విద్య గత దశాబ్దంలో భారీగా విస్తరించింది. 2014-15లో ఉన్నత విద్యలో సుమారు 3.42 కోట్ల మంది విద్యార్థులుంటే 2021-22 నాటికి ఆ సంఖ్య 4.33 కోట్లకు చేరింది. అంటే దాదాపు 91 లక్షల అదనపు విద్యార్థులు ఉన్నత విద్యలోకి వచ్చారు. ఇదే సమయంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 23.7% నుంచి 28.4% పెరిగింది. మహిళల విద్యా భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. అంటే ఉన్నత విద్య పరంగా దీనిని అద్భుతమైన పురోగతిగా చెప్పుకోవాలి. కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా వారికి సరిపోయే ఉద్యోగ అవకాశాలు, మార్కెట్ అవసరాలకు సరిపోయే నైపుణ్యాలు అదే స్థాయిలో పెరగడం లేదు. ఒకప్పుడు జేఈ క్లియర్ చేసి ఐఐటీలో అడుగుపెట్టడం అంటే కెరీర్ దాదాపు సెట్ అయినట్టే. కానీ తాజా ప్లేస్మెంట్ డేటా ఆ నమ్మకాన్ని తుడిచిపెట్టేసింది. 2024-25 ప్లేస్మెంట్ సైకిల్లో ఐఐటీ ఢిల్లీలో కేవలం 61% మంది విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు దొరికాయి. అంటే దాదాపు 738 మంది విద్యార్థులకు ఆఫర్స్ రాలేదు. ఐఐటి గాంధీనగర్లో 59% మంది ప్లేస్మెంట్ పొందలేదు. ఐఐటి తిరుపతిలో 46% మంది ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక ఇండోర్లో 44% మంది విద్యార్థులకు జాబ్సే దక్కలేదు. ఇంకా ధర్వాద్, ఐఎస్ఎం ధన్బాద్, హైదరాబాద్, బిహెచ్యు, ఇండోర్, ఖరగ్పూర్ ఐఐటీలో ప్లేస్మెంట్ సీజన్ చివరి దశలో కూడా సుమారు 30-40% విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఐఐటి డిగ్రీ విలువ తగ్గిపోయిందని దీని అర్థం కాదు. ఐఐటి బ్రాండ్ ఇప్పటికీ దేశంలో అత్యంత బలమైన కెరీర్ అడ్వాంటేజెస్లో ఒకటిగా ఉంది. కానీ ఐఐటిలో సీటు సంపాదిస్తే ఉద్యోగం వచ్చినట్టే అన్న ఈక్వేషన్ మాత్రం మారిపోయింది. భారత్లో ఎన్నో సంవత్సరాలుగా ఇంజనీరింగ్ను సురక్షితమైన కెరీర్గా చూశారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ వైపు భారీగా విద్యార్థులు వెళ్లారు. కోర్ ఇంజనీరింగ్ శాఖల్లో విద్యార్థుల ఆసక్తి తగ్గింది. కొన్ని కాలేజీలకు విద్యార్థులు దొరకలేదు. కొన్ని కాలేజీలకు ఫ్యాకల్టీలను కొనసాగించడం కష్టమైంది. దీంతో 2025-26 విద్యా సంవత్సరంలో 58 ఇంజనీరింగ్ టెక్నికల్ కాలేజీలు మూతపడ్డాయి. 950కి పైగా కోర్సులను నిలిపివేశారు. విద్యార్థులు ఏ కోర్సును ఎంచుకుంటున్నారు, మార్కెట్ ఏ నైపుణ్యాలను కోరుతోంది, కాలేజీలు ఏ కోర్సులను అందిస్తున్నాయి, ఈ మూడింటి మధ్య సమన్వయం లేకపోవడం అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ లెక్కల ప్రకారం 2700 క్యాంపస్లకు చెందిన 10 లక్షలకు పైగా విద్యార్థుల డేటాను పరిశీలిస్తే ఎంప్లాయబిలిటీ రేట్ కేవలం 42.6% మాత్రమే ఉంది. ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివిన వాళ్ళకు కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు అంటే చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగానికి కేవలం టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే సరిపోదు. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏఐ టూల్స్తో పనిచేసే సామర్థ్యం కూడా చాలా అవసరం. అంటే డిగ్రీలు కేవలం క్వాలిఫికేషన్ మాత్రమే ఇస్తాయి. ఉద్యోగాలకు కావాల్సిన క్యాపబిలిటీస్ ఇవ్వకపోతే ఆ డిగ్రీ విలువ తగ్గిపోతుంది. ప్రస్తుతం ఏ యుగంలో దాదాపు అన్ని కంపెనీలు ఇంజనీరింగ్ డిగ్రీల కంటే స్పెసిఫిక్ అప్లైడ్ స్కిల్స్ కోసం చూస్తున్నాయి. అంటే ఐఐటి ట్యాగ్ విద్యార్థులను ఆకర్షిస్తూనే ఉంది. కానీ ఐఐటి దాటిన తర్వాత ఉద్యోగంలో నిలబడాలంటే మాత్రం విద్యార్థుల చేతుల్లో ఉండే డిగ్రీల కంటే స్కిల్స్, అడాప్టబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యం ముఖ్యమవుతున్నాయి. ఐఐటి వంటి దేశంలోనే అగ్రశ్రేణి సంస్థలో చదివినా ఉద్యోగానికి గ్యారంటీ లేకపోతే మిగతా విద్యా సంస్థల సంగతేంటి? మన దేశంలో గత 2 దశాబ్దాల్లో హైయర్ ఎడ్యుకేషన్ వేగంగా విస్తరించింది. కోట్లాది విద్యార్థులు కాలేజీలోకి వచ్చారు. కానీ విద్యార్థుల సంఖ్య పెరిగిన వేగానికి తగ్గట్టుగా కరిక్యులరం, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అదే స్థాయిలో మారలేదు. జేఈలో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థైనా, సాధారణ డిగ్రీ కాలేజీలో చదివిన విద్యార్థైనా ఉద్యోగ మార్కెట్ అడిగేది ఒక్కటే ప్రశ్న: మీ దగ్గర డిగ్రీతో పాటు స్కిల్స్ ఉన్నాయా, లేవా అని మాత్రమే.